ఛాలెంజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా రాజ్ అని ఒక అతను ఉన్నాడు. అతను న్యూస్ పేపర్ చేతిలో పట్టుకొని పరుగుగా తన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి న్యూస్ పేపర్ చూసుకుంటాడు. అప్పుడు తన తమ్ముడు, ఏమైందన్నయ్య అంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడు. తన తమ్ముడి పేరు వాసు. ఇంకా రాజ్ న్యూస్ పేపర్ చూశాక తమ్ముడితో ఇలా అంటాడు, నేను బిఏ పాస్ అయ్యానురా తమ్ముడు అని. అప్పుడు వాసు, అవునా, చాలా ఆనందంగా ఉందన్నయ్య, తర్వాత మరి ఏం చేస్తామనుకుంటున్నావు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రాజ్, ఏముందిరా, మంచిగా ఒక జాబ్ వెతుక్కొని జీవితాంతం జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను అని అంటాడు. అప్పుడు వాసు, ఓ సరే, కానీ ఒకవేళ జాబ్ దొరకకపోతే సెకండ్ ప్లానింగ్స్ అలా ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్యలో జాబ్స్ అనేవి చాలా, అందరూ జాబ్స్కే చూస్తున్నారు. అందుకే జీవితంలో సెకండ్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. జాబ్ కాకపోతే ఇంకేమన్నా చూసుకున్నావా అని వాసు అడుగుతాడు. అప్పుడు రాజ్ గర్వంగా, అయినా నే జాబులు ఎందుకు దొరకవురా, నేను బిఏ పాస్ అయ్యాను, బిఏ, నా టాలెంట్కి నా దానికి జాబ్ వస్తుంది, ఎందుకు రాదు అని అంటాడు గర్వంగా. అప్పుడు వాసు, ఒక టాలెంట్ ఉంటేనే కాదు, కష్టపడి పని చేసే తత్వం కూడా ఉండాలి. నువ్వు కష్టపడి పని చేస్తేనే ఏదో దేనిలో అయినా నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు. ఏదో లేదు నా టాలెంట్ అది ఇది అని కష్టపడి పని చేయకపోతే నువ్వు దేనిలో సక్సెస్ అవ్వలేవురా అన్నయ్య అని వాసు అంటాడు. అప్పుడు రాజ్, అయినా చదువు అప్పని నీలాంటి వాళ్ళకి ఏం తెలుసురా చదువు విలువ, నేను మంచిగా చదువుకున్నాను, నువ్వు ఏదో పాస్ మార్కులతో పాస్ అయ్యావు, నాకెందుకు జాబ్ రాదు, మంచిగా జాబ్ వస్తుంది నాకు అని గర్వంగా మాట్లాడతాడు రాజు తన తమ్ముడితో. ఇంకా రాజు వాసు వాళ్ళ నాన్న వచ్చి రాజుతో ఇలా అంటాడు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా, నీ తమ్ముడు చెప్పింది నిజమే, జీవితంలో రెండోది కూడా ఒక పెట్టుకోవాలి, రెండో ప్లాన్. అట్లా ఒకవేళ జాబ్ కోసం ఎన్నేళ్ళు కష్టపడతావు, ఒక 10 ఏళ్ళు అయినా కూడా నీకు జాబ్ రాకపోతే అప్పుడు జాబ్ వచ్చిన 10 ఏళ్ళ తర్వాత వచ్చిన వేస్టే, అప్పుడు నీ హెల్త్ సహకరించదు, ఇంకా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు జాబు. కాబట్టి నువ్వు ఇంకా తమ్ముడు చెప్పిన దాన్ని అలా తీసి పడేయొద్దు అని రాజు వాళ్ళ నాన్న చెప్తాడు. అప్పుడు రాజు వాసుతో, సరే రా వాసు, నాన్న చెప్పాడు కాబట్టి మన ఇద్దరం ఒక ఛాలెంజ్ వేసుకుందాం. ఏంటంటే నాన్న దగ్గర మన ఇద్దరం 2000 రూపాయలు తీసుకుందాం, తీసుకొని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అప్పుడు నాకు జాబ్ వస్తుందో, నువ్వు సెటిల్ అవుతావో, ఎలా సెటిల్ అవుతావో చూద్దాం అని అంటాడు రాజ్. అప్పుడు వాసు కూడా, సరే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటాడు. ఇంకా వాళ్ళ తండ్రి ఇద్దరికి 2000 రూపాయలు ఇస్తాడు. ఇంకా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కానీ తండ్రి, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడప్పుడు నన్ను చూడడానికి రావాలి మీరిద్దరు అని చెప్తారు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు వాసు ఇంకా అప్పుడప్పుడు రాజు వాళ్ళ నాన్నని చూడడానికి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇంకా ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత రాజు ఇంటికి వచ్చి వాసుని చూడగానే షాక్ అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు. వామ్మో, ఏంటి వీడు ఇంత మంచిగా ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు అని. కానీ రాజ్ మాత్రం 5 సంవత్సరాలలో జాబ్ తెచ్చుకోలేదు, ఇంకా ఎంతో కష్టాలు పడ్డట్టుగా ఉన్నాడు. ఇంకా తర్వాత రాజ్ వాసుని ఇలా అడుగుతాడు, అరే వాసు, సారీ రా, నేను అప్పుడు చులకనగా మాట్లాడాను. 5 సంవత్సరాలలో నేను అసలు నా 2000 రూపాయలు ఈ జాబులకి ఇంటర్వ్యూలకి తిరగడానికే సరిపోయాయి, కానీ జాబ్ మాత్రం రాలేదురా, అది ఇది ఏదేదో అడిగేశారు, నా 2000 ఇంటర్వ్యూలకి ఉండడానికి తినడానికే అయిపోయారా, నువ్వు ఎలా సంపాదించావురా ఇన్ని డబ్బులు అని రాజు అడుగుతాడు. అప్పుడు వాసు, ఏమీ లేదురా, నాన్న ఇచ్చిన 2000తోని నేను ఒక 200 బాతు పిల్లల్ని తీసుకున్నాను. ఇంకా ఊరవతలో ఒక పాక వేసుకున్నాను. ఆ పాకలో ఒక పన ఆయనని కూడా పెట్టుకున్నాను. ఇంకా బాతు పిల్లలు గుడ్లు ఇస్తాయి కదా, రోజు ఒక గుడ్డు రూపాయికి అలా అమ్మేవాడిని, రోజు 200 వచ్చేవి. ఇంకా అలా 200 బాతు పిల్లల్ని కాస్త 2000 బాతు పిల్లలుగా చేశాను. ఇంకా అలా 50,000 జమ కూర్చాను. ఆ 50,000తోని ఎంతో బాగా ఇప్పుడు సిటీలోనే పెట్టాను, ఒక మంచిగా రెంట్ తీసుకొని
తీసుకొని ఒక ప్లేస్. ఇప్పుడు నా దగ్గర 2000 బాతులు ఉన్నాయి, బాతు పిల్లలు కాదు. ఇంకా నెలకి కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి రా. నువ్వు కూడా మంచిగా ఏదైనా చూసుకో, జాబ్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా ఎక్కువైతే నీ ఏజ్ కూడా సహకరించదురా ఇవి చేసుకోవడానికి కూడా అని వాసు అంటాడు. ఇంకా వాసు చెప్పింది నిజమే అనుకొని రాజ్కి బుద్ధి వచ్చి తన తప్పు తెలుసుకొని తను కూడా ఒక కోళ్ళ ఫారం పెట్టి మంచిగా బతుకుతూ ఉంటాడు రాజ్ కూడా. చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం మంచి సలహాలు అనేటివి మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా, మనకంటే పెద్దవాళ్ళు చెప్పినా, మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు చెప్పినా, మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళు చెప్పినా, ఏదైనా వాళ్ళు ఏదైనా మంచి చెప్తున్నారంటే వాళ్ళు ఏది ఏంటి అని ఆలోచించొద్దు. వాళ్ళు చెప్పేది మంచిదే అయితే దాన్ని ముందు ఆలోచించాలి. అరే వీళ్ళు చెప్పారు కదా, ఇది బాగానే ఉంది కదా అని ఆలోచించాలి. అంతేగాని నువ్వు చదువుకోలేదు, నువ్వు చెప్పింది నేనేం వినాలి, ఆయన నీకేం తెలుసు, అలా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చెప్పిన మంచి మాటల్ని వదిలేయొద్దు. ఇంకా జీవితంలో కూడా ఎప్పుడు రెండో ప్లాన్, సెకండ్ ప్లాన్ అనేది ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఒకదానికే ఉంటే ఒక్కొక్కసారి అది అవ్వచ్చు కాకపోవచ్చు. కాబట్టి మీరు కూడా మీ లైఫ్ని మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వాళ్ళు ఏదైనా కానివ్వండి, వాళ్ళు మంచి చెప్తే దాన్ని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీకు నచ్చితే చేయండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ వస్తే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.